BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. అందరికీ నమస్కారం. మనం ఏదైతే వీడియో చేస్తున్నామో ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూట్స్, డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ యూజీ అడ్మిషన్ కోసం, వాటిలో భాగంగా ఈరోజు IST ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కోల్కతా బేస్డ్ ఈ ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్స్ ఎట్లా తీసుకుంటారు, ఎవరు ఎలిజిబుల్ అవుతారు, రైట్, ఇక్కడ ఉన్న సీట్స్ ఎన్ని ఉన్నాయి, అంతేకాకుండా ఇక్కడ యాన్యువల్ ప్యాకేజెస్ ఎట్లా వస్తున్నాయి అనేటువంటి 4 విషయాలను చూద్దాము ఈరోజు. ఇక్కడ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఇదివరకు అంటే స్టార్టింగ్లో కోల్కతాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు బ్రాంచెస్ బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, తేజ్పూర్లో కూడా దీని బ్రాంచెస్ ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేసేటువంటివి చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్, ఇది చాలా ఓల్డ్ ఇన్స్టిట్యూట్ కూడా. చాలా వీటిలో చదువుకున్నటువంటి వాళ్ళు మంచి మంచి రంగాల్లో నైపుణ్యత సాధించి చాలా పీక్ స్టేజ్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూటు దీని డిగ్రీస్ అనేటువంటి ఈరోజు ఉన్నటువంటి డేటా సైన్స్ కానివ్వండి, AI అల్గరిథమ్స్కి కానీ చాలా చాలా యూజ్ఫుల్. సో వీళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి యూజీలో అండర్ గ్రాడ్యుయేషన్లో ఆఫర్ చేస్తున్నటువంటి 3 కోర్సెస్. మొదటిది బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ హానర్స్ BStat, రెండవది బ్యాచులర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ హానర్స్ BMath, మూడవది బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా సైన్స్, మోస్ట్ పవర్ఫుల్ అంటే రీసెంట్ ఇయర్స్కి ఈ మధ్య స్టార్ట్ చేసినటువంటి కోర్స్ ఇది. ఈ థర్డ్ కోర్స్ అనేటువంటిది కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు ఈ 3 ప్లేసుల్లో కూడా ఇది ఆఫర్ చేస్తున్నారు. సో ఇవి యూజీలో ఉన్నటువంటి 3 కోర్సెస్ ఈ ఇన్స్టిట్యూట్ IST నుంచి. ఇక రెండవది అడ్మిషన్ ఛానల్స్, ఎలా అడ్మిషన్ చేస్తున్నారు వీళ్ళు అనేటప్పుడు 2 రకాల అడ్మిషన్ ఛానల్స్ ఉన్నాయి. ఒకటి, వీళ్ళు ఒక టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది, ISI టెస్ట్ ఛానల్. ఇక్కడ ప్రెస్టీజియస్ ఎగ్జామ్ ఇది, ఆ అడ్మిషన్ టెస్ట్ అపీర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూ కూడా చేస్తారు. సో అడ్మిషను, ఇంటర్వ్యూ రెండింటి కలిపిన తర్వాత వాళ్ళు సీట్ని డిసైడ్ చేస్తారు. రెండో ఛానల్ ఏమిటంటే INMO ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్, ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి 5 సీట్స్ డైరెక్ట్గా ఇవ్వటం జరుగుతుంది, అప్ టు 5 సీట్స్. సో ఈ కోటాలో 5 సీట్స్ ఇస్తారు. ఒకటి ISI టెస్ట్ ఛానల్, రెండవది ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి 5 సీట్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఇక ఎలిజిబిలిటీ అండ్ సెలక్షన్ ప్రొసీజర్కి వచ్చేటప్పటికి ఎలిజిబిలిటీలో యాజ్ యూజువల్ 12th వరకు కూడా మనకు అయి ఉండాలి. వీటిలో మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ యాజ్ సబ్జెక్ట్స్ కింద ఉండాలి. అంతేకాకుండా సెలక్షన్ ప్రొసీజర్కి వచ్చేటప్పటికి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా INMO, ఈ IST టెస్ట్. ఓకే, సో నెక్స్ట్ ఇక సీట్ మ్యాట్రిక్స్. ఎన్ని సీట్స్ ఉంటాయంటే ఇక్కడ 1000 సీట్స్ ఉండవు, చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. వీటిలో మొట్టమొదటిగా BStatకి వచ్చేటప్పటికి 63, 16, 5 టోటల్ ఈ సీట్స్ ఉన్నాయి, అంటే 79, 5 84 ఉన్నాయి. నెక్స్ట్ అట్లాగే BMathలో కూడా 84 సీట్స్ ఉన్నాయి. BStatsకి వచ్చేటప్పటికి, స్టాట్స్ అండ్ డేటా సైన్స్కి వచ్చేటప్పటికి 75 సీట్స్ ఉన్నాయి. సో ఇక ఈ సీట్ మ్యాట్రిక్స్లో జనరల్, OBC కేటగిరీలు ఎన్నెన్ని ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్కి వచ్చేటప్పటికి ప్రొసీజర్ ఫర్ అడ్మిషన్. ఈ అడ్మిషన్లో 2 అనుకున్నాము, INMO ఒకటి చెప్పుకున్నాము, రెండవది IST టెస్ట్ ఒకటి అనుకున్నాము. ఈ IST టెస్ట్లో మనకి 2 పేపర్స్ ఉండటం జరుగుతుంది, 2 టెస్ట్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టెస్ట్, 2 hours టెస్ట్, 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది యూజువల్లీ 10:30 to 12:30 వాళ్ళు కండక్ట్ చేస్తారు. రెండవ టెస్టు ఆఫ్టర్నూను డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది, అంటే మనం డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది, రైట్. సో ఈ టెస్ట్ కూడా 2 hours డ్యూరేషన్, 2 to 4 కండక్ట్ చేస్తారు. ఇక్కడ కాకపోతే ఒక నోట్ ఏమిటంటే క్యాండిడేట్స్ ఎవరైతే ఫస్ట్ ఆబ్జెక్టివ్ టెస్ట్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రాలేదో వాళ్ళ డిస్క్రిప్టివ్ పేపర్ని ఎవాల్యూట్ చెయ్యరు. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తేనే ఫస్ట్ పేపర్లో, సెకండ్ పేపర్ని ఎవాల్యూట్ చేస్తారు. సో 2 పేపర్స్ ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ 2 టెస్టులు ఇక్కడ జరుగుతున్నాయి. ఇక అందరికీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే ప్లేస్మెంట్ ఇన్ఫర్మేషన్. ఈ ప్లేస్మెంట్ 2022 డేటా నా దగ్గర ఉంది. ఈ డేటా ప్రకారము 89 LPA, హైయెస్ట్ 89 lakhs per annum ఇక్కడ ప్యాకేజ్ రావటం జరిగింది. సో యావరేజ్ 25.5. సో ఇప్పుడు మీ అందరికీ అర్థమై ఉంటుంది దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేటువంటిది. సో ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి అద్భుతం ఏమిటంటే ప్రజెంట్ సొసైటీకి డేటా సైంటిస్టులు, బిజినెస్ అండ్ డేటా అనలిస్టులు, ఎకానమిస్ట్స్,
సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కన్సల్టెంట్స్, రైట్? ఇవి చాలా చాలా ప్రధానమైనటువంటి పోస్టులు, ప్రధానమైనటువంటి రంగాలు ఈరోజు ఉన్నటువంటివి. ఇక్కడ ఈ బీ స్టాట్ చేసినటువంటి వాళ్ళు లేదా బీ మ్యాథ్ చేసినటువంటి వాళ్ళు, బీ స్టాట్ అండ్ డేటా సైన్స్ చేసిన ఈ 3 రంగాలకు 3 గ్రూప్స్ తీసుకున్నటువంటి పిల్లలకి చాలా చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సో ఇండియాలోనే టాప్ ఇన్స్టిట్యూట్, స్టాటిస్టికల్ నెంబర్ 1 ఇన్స్టిట్యూట్. కాబట్టి ఈ రంగాలకి అంటే మ్యాథ్స్ని, డేటా సైన్స్ని లింక్ చేసి, స్టాటిస్టిక్స్ని లింక్ చేసి ఉండేటువంటి కోర్సు కాబట్టి దీనికి ఉన్న పాపులారిటీ ఇంక దేనికి ఉండదు. సో ఎవరికైతే ఆ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో ఖచ్చితంగా గ్రేటర్ హైట్స్కి వెళ్ళిపోతారు. సో అంత మంచి కోర్స్ ఇది. ఇక ఇంటర్న్షిప్ డొమైన్స్ కూడా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో, డేటా సైన్స్లో, రిస్క్ మోడలింగ్లో, కన్సల్టెన్సీస్లో, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ప్రీవియస్ రిక్రూటర్స్ చూస్తే ఇక్కడ గోల్డ్మెన్ సాచ్, జేపీ మార్గాన్, సో ఇలా ఎంఎన్సీస్, రైట్? ఫ్లిప్కార్ట్, ఈవై టాప్ 4లో ఉన్నటువంటి కంపెనీ, సో బ్లాక్ రాక్, సో ఇలా చాలా చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి ఐఎస్టీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సంక్షిప్తంగా మీ అందరి కొరకు. థ్యాంక్ యూ ఫర్ ఆల్.